కార్యక్రమం. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా ఆదివారం పార్వతీపురం పంచాయతీరాజ్ శాఖకు మంజూరైన రిసోర్స్ సెంటర్ను ఆయన శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన వెంటనే ఈ కేంద్రం మంజూరుకు కృషి చేశారన్నారు. మన్యం జిల్లా ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వం ఈ జిల్లాను గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని జంఝువర్తి మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరో 15 రోజుల్లో జిల్లాకు తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా పార్వతీపురం మన్యం అభివృద్ధిలో వెనుకంచెలో ఈ జిల్లా ఉందని, దీని అభివృద్ధి పదంలో తీసుకువచ్చినందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అన్ని వనరులు ఉండేటట్లు జిల్లాలోని 4 ఎమ్మెల్యేలు ప్రోత్సాహం అందిస్తున్నారని, అందులోనే భాగంగా రీసోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ రీసోర్స్ కేంద్రాన్ని 10 నెలల్లోగా పూర్తి చేయించేందుకు తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఆర్ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేము రిక్వెస్ట్ పెట్టామో ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, జిల్లా అయితే ఏర్పరిచారు కానీ జిల్లాకు కావాల్సిన రిసోర్సెస్ ఏర్పరచలేదు. జిల్లాకు కావాల్సిన ప్రతిదీ కావాలని అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే ఈరోజు రిసోర్స్ సెంటర్, పంచాయతీరాజ్కి ఇవ్వాల్సిన రిసోర్స్ సెంటరు జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రిసోర్స్ సెంటర్ మనం తీసుకురావడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్లో. గత ప్రభుత్వం జిల్లా ఏర్పరిచి గాలికి వదిలేశారు. మీ అందరూ గమనిస్తూ ఉంటారు. ఇది ఇనిషియేటివ్ అనుకోండి. మీరు త్వరలో ఒక 15 రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా పెట్టడం జరుగుతుంది నియోజకవర్గానికి. జంఝావతి ఇష్యూని, అలాగే మెడికల్ కాలేజ్ కూడా శంకుస్థాపన కూడా త్వరలో చేయబోతున్నాం. ఇక్కడ అంటే ఇంతకు ముందు ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం, ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం జిల్లా కోసం, రాష్ట్రం కోసం ఒక విజన్ 2047 కోసం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే వెనకబడిన జిల్లా, రాష్ట్రంలోని అత్యధిక వెనకబడిన జిల్లాలో మన జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. అది చూసి వింటున్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలని కసితోనే జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేలు హెడ్ క్వార్టర్స్కి నా మీద ఒక గురుత్వ బాధ్యత ఉంది కాబట్టి ప్రతిదీ ఇక్కడ తీసుకురావాలి, ప్రతి సెంటర్ను పెట్టాలి. అలాగే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండాలి, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఉండాలి, ఒక జిల్లా కార్యాలయ సముదాయాలు ఉండాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు మొదలుపెట్టాం. అందులో భాగంగానే ఈ రిసోర్స్ సెంటర్ని కూడా స్టార్ట్ చేసుకుని జరిగాం. ఇక్కడ ప్రతి ట్రైనింగ్, మీకు కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు, మీ జర్నలిస్టులు కూడా మీరు వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక రిసోర్స్ సెంటర్ని మనం అన్ని విధాలుగా మన జిల్లాకు కావాల్సిన విధంగా వాడుకునే అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా 10 నెలలు 1 సంవత్సరంలో కట్టేయడం జరుగుతుంది. మొదటిగా 1 ఫ్లోర్ కడుతున్నాం. మనకున్న అవసరాల రీత్యా మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేసుకోవడమా, లేదా ఇంకో ఫ్లోర్ వేసుకోవడం అనేది జిల్లాకున్న కెపాసిటీ, వస్తున్న వాళ్ళ సంఖ్య క్రమబద్ధంగా మనం ఇంకోటి డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా అందంగా తొందరలోనే, అంటే పని ఇక్కడ ఆగకూడదు. మా ఉద్దేశం ఏంటంటే ఎంత తొందరగా పని చేస్తే అంత తొందరగా అవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు పని ప్రారంభించాం. త్వరలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫినిష్కి మళ్ళీ మనందరం కలుద్దాం. ఈ ఓపెనింగ్కి ఆ రోజు మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలని అందరినీ కలిసి ముందుకు తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, జిల్లా కొత్త ఇంకా కార్యక్రమాలు రావాలని మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం.